Good evening everyone. So let's start. So 2 days నుంచి నేను వీడియో చేయలేదు. ఈ వీడియో చేయకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏదో నేను చెప్తాను. ఈ డ్రాయింగ్ వేయడానికి కూడా నేను వీడియో చేయకపోవడానికి ఒక రీజన్ అన్నమాట. సో హైదరాబాద్లో ఒక బిగ్ ఆర్ట్ షో జరుగుతుంది. అది ఎంత పెద్ద ఆర్ట్ షో అంటే దాన్ని చూడటానికి ఇంకా 2 days ఇంకా 6 days ఎక్స్టెండ్ చేశారు. సో ఆ టాపిక్ ఏంటి, ఆ షో ఏంటి, దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, కవర్ హిల్స్, హైదరాబాద్. సో ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. మీరందరూ వెళ్ళి చూస్తే గనక మీకు కొన్ని ఏదైతే డైలీ మన లైఫ్లో ఏదైతే చూస్తున్నామో వాటన్నిటినీ మేము ఇలా చేస్తున్నామా అన్న ఫీలింగ్ వచ్చింది. అదేంటంటే లోన్లీ ప్లానెట్ అనే ఒక బిగ్ ఆర్ట్ షో జరుగుతుంది. లోన్లీ ప్లానెట్ లోన్గా అయిపోయింది, అలోన్. దాని బాధ చెప్పడానికి ఇప్పుడు ఒక చెట్టుని కొట్టాం, జస్ట్ 1 ఎగ్జాంపుల్. ఒక చెట్టుని కొట్టామనుకోండి, అది మాట్లాడుతుందా? బాధపడినట్టు మనకు తెలుస్తుందా? తెలీదు. కానీ ఇన్నర్లో బాధపడుతుంది, దానికి ప్రాణం ఉంది. అలాంటి ఒక కాన్సెప్ట్ అన్నమాట. ప్లానెట్ అనే దాని మీద ఎన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి, ఎంత కలుషితం జరుగుతుంది, ఏ సిచ్యువేషన్స్లో కలుషితం జరుగుతుందని నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఒకే టాపిక్, అది పొల్యూషన్. ఈ పొల్యూషన్ అనే టాపిక్ మీద నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్లో వేసిన ఆర్ట్ ఫామ్స్ అన్నమాట. వీడియో ఆర్ట్ చేశారు, స్కల్ప్చర్ చేశారు, మళ్ళీ ఫోటోగ్రఫీ ఉంది, పోయట్రీ ఉంది, లేడీస్ ఇన్నర్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఇంకా ఇంకోటి, మనం చిన్నప్పుడు ఒక సామెత వినే ఉంటాం, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అని ఏదో ఉంటుంది కదా. సో ఈ కాన్సెప్ట్ మీద తీసుకొని ఒక ఆర్టిస్ట్ వర్క్ చేశాడండి. సో రియల్లీ ఐ షాక్డ్ ఇట్. అరే, ఇలా కూడా ఆర్ట్ని యూటిలైజ్ చేసుకోవచ్చా, ఇలా కూడా చేయొచ్చా అని అనిపించింది. ఆ ఆర్ట్ ఎవరు వేశారో నాకు తెలియదు, కానీ నా దగ్గర ఉంది, డ్రాఫ్ట్ ఉంది, కానీ నేను చదవలేదు. బట్ ఓవరాల్గా నేను చెప్తున్నాను అన్నమాట. చెడు మాట్లాడొద్దు, అది చెడు వాటర్ అంటే కలుషితమైన వాటర్ తాగొద్దు, అది చెడు మాట్లాడొద్దు అనేదానికి నోటు దగ్గర 2 hands. చెడు వినొద్దు, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, చెవులు మూసుకోండి అని. చెడు కనొద్దు, సో అది ఏంటంటే అంటే మోటార్ బైక్స్ వాటి వల్ల వచ్చే గాలికి, పొగకి కళ్ళు మూసుకుంటాం అనమాట. ఇదే కాన్సెప్ట్ని తీసుకొని ఆ ఆర్టిస్ట్ చేసిన విధానం మాత్రం నాకు చాలా అట్రాక్షన్ అనిపించింది. అంటే ఇలా కూడా చేయొచ్చా? మీరు కనుక ఆ షోకి వెళ్తే ఇలాంటి పెయింటింగ్స్ నెంబర్ ఆఫ్ చూస్తారు, మీకే ఒక ఆలోచన వచ్చింది. అరే, ఇలా చేస్తున్నామా, ఇలా మనం భూమిని బాధపడుతున్నామా, మనం ఇంత మీరు అనుకుంటారు భూమిని బాధపెడుతున్నాం, నీరుని బాధపెడతాం, చెట్లను బాధపెడుతున్నాం అనుకోండి. కాదు, మనల్ని మనమే బాధ పెట్టుకుంటున్నాం. అది మనం ఎప్పటికీ రియలైజ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాయు కాలుష్యం అయిందనుకోండి, మనకి ఊపిరితిత్తులో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు సౌండ్ పొల్యూషన్ అయితే ఇయర్ ప్రాబ్లం వచ్చింది, ఇంకా వాటర్ పొల్యూషన్ అయితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఇవన్నీ తెలుసు మనకి, కానీ మనం తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయంగా ఉన్నాం. ఇలాంటి వాళ్ళని రియలైజ్ చేయడానికి భరత్ శ్యామ్ సార్ చేస్తున్న అద్భుతమైన ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంకొక 6 days ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటిదాకా ఉంది అంటే October 6 దాకా ఉంది. మేబీ మీకు వీలైతే, మీరు హైదరాబాద్లో ఉంటే, లేదు మీరు హైదరాబాద్ లేరు అనుకుంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాటి ద్వారా మీరు ఫోటోగ్రాఫ్స్ తెప్పించుకొని చూడండి. చాలా చాలా బాగుంది, చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది.
ఇలా కూడా ఆర్ట్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. రియల్లీ ఐ మిస్డ్ ఇట్. సో వెళ్ళి చూసి ఆనందించి మీరు కొద్దిగా ఆలోచిస్తే బెటర్. దీనికి ఎంతోమంది ఐఏఎస్లు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. అందుకే స్పెషల్ రిక్వెస్ట్ మీద ఆర్టిస్టులందరినీ కలిపి షోని కొన్ని రోజులకి ఎక్స్టెండ్ చేశారు. దాన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు షో ఎంత సక్సెస్ అయిందో. ఇంకా భరత్ శ్యామ్ సార్ ఆర్టిస్టులకి చెప్పి చేయించుకున్న విధానం కూడా చాలా బాగుంది. సో ఇదేంటి అంటారా? ఎస్, కొలను కానీ నీట్గా ఉందంటే హ్యాపీగా తామర పువ్వులోంచి ఈ చేప వస్తుంది. ఇది కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. యూ కెన్ గో అండ్ వాచ్ ద షో who is available in Hyderabad. Still October 6. Go and watch State Art Gallery, Kavuri Hills. The show name is Lonely Planet. Okay, thank you.